Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 5, Residential Status and Incidence of Tax, Part C, Digital Class. పన్ను విధింపు 1 యూనిట్ 5 నివాస ప్రతిపత్తి మరియు పన్నుల భారము పార్ట్ సి డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఇన్సైడెన్స్ ఆఫ్ ట్యాక్స్. సెకండ్ వన్ ఈజ్ ద రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ద ప్రీవియస్ ఇయర్ according to the Income Tax Act 1961 under section 6. Third point is residential status in the case of an individual. Fourth point is incidence of tax, Indian income, and second one is the foreign income. అభ్యసనం చేయవలసినటువంటి విషయాలు: ఒకటవది నివాస ప్రతిపత్తి పన్నుల భారం, రెండవది నివాస ప్రతిపత్తి మరియు గత సంవత్సరం, ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 యొక్క నియమావళి, మూడవది విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తుల నివాస ప్రతిపత్తిని నిర్ధారించుట, నాలుగవది పన్నుల భారం, అందులో ఒకటవది భారతీయ ఆదాయం, రెండవది విదేశీ ఆదాయం. ఈ పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు మనము అస్ఎస్సి యొక్క నివాస ప్రతిపత్తి నివాసియా లేదా నివాసి కాడా అనేటువంటి విషయాన్ని నిర్ధారించడం కోసం గాను మనము అస్ఎస్సి యొక్క ప్రాథమిక షరతులను పరీక్షించవలసి ఉంటుంది. అదేవిధంగా అస్ఎస్సి విడి వ్యక్తి అయినప్పుడు లేదా సహజ వ్యక్తి అయినప్పుడు అతని యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ధారించేటువంటి సందర్భంలో ఆ అస్ఎస్సి విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి భారతదేశంలో నివసించినటువంటి కాలాన్ని ఆధారంగా చేసుకొని ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 6 యొక్క నియమావళిని అమలుపరుస్తూ మనము అస్ఎస్సి యొక్క నివాస ప్రతిపత్తి నివాసియా లేదా నివాసి కాడా అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. మనము గత పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు నేర్చుకున్న విధంగా ఒక వ్యక్తి యొక్క పౌరత్వం భారత రాజ్యాంగం ప్రకారం నిర్ధారించబడుతుంది. కానీ అస్ఎస్సి యొక్క నివాస ప్రతిపత్తి మాత్రం ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నిర్ధారించవలసి ఉంటుంది. అస్ఎస్సి ప్రస్తుత గత సంవత్సరంలో ఆదాయంను పొందుటకు భారతదేశంలో నివసించిన కాలం ఆధారంగా తెలియజేసే స్థితినే మనము నివాస ప్రతిపత్తి అంటారు. అస్ఎస్సి యొక్క మొత్తం ఆదాయం పరిధిని అతని నివాస ప్రతిపత్తిపై ఆధారపడి ఉండును. నివాస ప్రతిపత్తి ఆధారంగా అస్ఎస్సి గత సంవత్సరంలో పొందిన వివిధ ఆదాయాలలో వేటిని మొత్తం ఆదాయములలో చేర్చాలి, వేటిని మొత్తం ఆదాయములలో చేర్చకూడదు అనే విషయాన్ని నిర్ధారించవలసి ఉండును. ఆ కారణం చేత అస్ఎస్సి యొక్క నివాస ప్రతిపత్తి ఆధారంగా మొత్తం ఆదాయాలను లెక్కించడం అనేది జరుగుతుంది. ఆ కారణం చేత ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 యొక్క నియమావళిని అనుసరిస్తూ అస్ఎస్సి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ధారించవలసి ఉంటుంది. ఆ కారణం చేత ఆ అస్ఎస్సి విడి వ్యక్తి సహజ వ్యక్తి అయినప్పుడు అతను భారతదేశంలో నివసించినటువంటి కాలాన్ని ఆధారంగా అతని యొక్క నివాస ప్రతిపత్తి నివాసియా లేదా అని మనం నిర్ధారించవలసి ఉంటుంది. అందుకోసం గాను ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం
నియమాలు కలవు. అందుకోసం గాను అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ధారించేటువంటి సందర్భంలో ప్రాథమిక షరతులను పరీక్షించవలసి ఉంటుంది. ప్రాథమిక షరతులలో 2 షరతులు కలవు. అందులో 1వ షరతు సెక్షన్ 6 సబ్సెక్షన్ 1A ప్రకారం గత సంవత్సరంలో అస్సెస్సి భారతదేశంలో కనీసం 182 రోజులు నివసించి ఉండాలి. ఈ 182 రోజులు వరుసగా ఒకే ప్రాంతంలో ఉండవలసినటువంటి అవసరం లేదు. తన సొంత గృహంలో కానీ లేదా మరే ఇతర అద్దె గృహంలో కానీ లేదా హోటల్లో కానీ లేదా ధర్మసత్రములలో కానీ ఉండవచ్చును. ఒకే ప్రాంతంలో ఉండవలసినటువంటి నిబంధన ఏమీ లేదు. అదేవిధంగా 2వ షరతు విషయానికి వచ్చినట్టయితే సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ B ప్రకారం అస్సెస్సి సంబంధిత గత సంవత్సరంలో భారతదేశంలో కనీసం 60 రోజులు నివసించి ఉండి గత సంవత్సరానికి తక్షణమే ముందున్న గత 4 సంవత్సరాలలో కనీసం 365 రోజులు భారతదేశంలో నివసించి ఉండవలసి ఉంటుంది. ఇది 2వ షరతు. పై 2 షరతులలో ఏ ఒక్క షరతును సంతృప్తి పరిచినప్పటికీ అతనిని మనం నివాసిగా గుర్తించడం అనేది జరుగుతుంది, నివాసిగా నిర్ధారించవలసి ఉంటుంది. 2 షరతులను సంతృప్తి పరిచినప్పుడు అతడు నివాసియే. అదేవిధంగా 2 షరతులలో ఏ ఒక్క షరతును సంతృప్తి పరిచినప్పటికీ అతడు నివాసియే. మరియు ఒకవేళ కనుక అస్సెస్సి విడి వ్యక్తి అయి ఉండి ప్రాథమిక షరతులలో 2 షరతులను కనుక సంతృప్తి పరచనప్పుడు అతనిని నివాసి కాడుగా మనం నిర్ధారించవలసి ఉంటుంది. అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ధారించేటువంటి ఉదాహరణలలో మనం ఈ పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు టెక్స్ట్ బుక్ నందుగల పేజీ నెంబర్ 217 నందుగల ఈ ఇలిస్ట్రేషన్ ఉదాహరణను మనము సాధన చేయబోతున్నాం. కావున విద్యార్థులు 2217వ పేజీ నందు ఈ ఉదాహరణ కలదు. కావున విద్యార్థులు 217వ పేజీ నెంబర్ను చూడవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఉదాహరణ నెంబర్ 1 పేజ్ నెంబర్ 217 టెక్స్ట్ బుక్. శ్రీ కైలాష్ బంగ్ చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తిని నిర్వహిస్తున్నాడు. అతను మొదటిసారిగా దేశంలో న్యూయార్క్ పట్టణంలో గల అట్లాంటాస్ ఫైనాన్స్ సర్వీసెస్లో ఉద్యోగరీత్యా అక్టోబర్ 2019న వెళ్ళి 15 రోజుల సెలవు నిమిత్తమై తిరిగి భారతదేశంనకు 18 మార్చ్ 2020న వచ్చెను. గత సంవత్సరం 2019-20కు అతని నివాస ప్రతిపత్తి నివాసియా లేదా నివాసి కానివాడుగా కలదా తెలియజేయము. ఇది ప్రశ్న. శ్రీ కైలాష్ బంగారు వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ఆ కారణం చేత అతను అట్లాంటాస్ ఫైనాన్స్ సర్వీసెస్లో ఉద్యోగరీత్యా 2019 అక్టోబర్న అతను ఉద్యోగరీత్యా న్యూయార్క్ నగరానికి వెళ్ళడం అనేది జరిగింది. తిరిగి 18 మార్చ్ 2020న అతను భారతదేశానికి రావడం అనేది జరిగింది. కావున మనము అతని యొక్క నివాస ప్రతిపత్తి నివాసియా కాదా అని మనం నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే సమాధానం: ఒక వ్యక్తి యొక్క నివాస స్థాయి నివాసియా లేదా నివాసి కానివాడు అని తెలుసుకొనుటకు ప్రాథమిక షరతులను పరీక్షించవలెను. మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ప్రాథమిక షరతులలో 2 షరతులను సంతృప్తి పరిచినప్పటికీ లేదా రెండింటిలో ఏ ఒక్క షరతును సంతృప్తి పరిచినప్పటికీ అతనిని మనము నివాసిగా గుర్తించవలసి ఉంటుంది. ఇక గత సంవత్సరం 2019-20న అతను భారతదేశంలో నివసించిన కాలంను ఈ క్రింది విధంగా కలదు. మనం పట్టికను కనుక గమనించినట్టయితే శ్రీ కైలాష్ బంగ్ చార్టర్డ్ అకౌంటెంట్ గారు భారతదేశంలో నివసించినటువంటి కాలాన్ని ఆధారంగా చేసుకొని
మనం అతని యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ధారించవలసి ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం, ఎస్ఎస్సి గత సంవత్సరం అనగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి తక్షణమే గడిచిపోయినటువంటి సంవత్సరం. ఏ సంవత్సరంలోనైతే ఆదాయాన్ని ఆర్జించినాడో ఆ ఆర్జించినటువంటి సంవత్సరాన్నే మనం గత సంవత్సరం అంటాం. ఆ గత సంవత్సరానికి సంబంధించి ఆ గత సంవత్సర కాలంలో ఎస్ఎస్సి భారతదేశంలో నివసించినటువంటి నివాస కాలం ఆధారంగా మనము నివాస ప్రతిపత్తిని నిర్ధారించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితిలోనూ కూడా మనం పన్ను నిర్ధారణ సంవత్సరంలో అతని యొక్క నివాస ప్రతిపత్తిని లెక్కించకూడదు. తప్పనిసరిగా గత సంవత్సరంలోనే అతని యొక్క నివాస ప్రతిపత్తిని, ఆదాయాన్ని ఆర్జించిన సంవత్సరంలోనే అతని యొక్క నివాస ప్రతిపత్తిని మనం నిర్ధారించవలసి ఉంటుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2020-21 గాను ఎస్ఎస్సి యొక్క గత సంవత్సరం 2019-20 అగును. కావున 2019-20 సంవత్సరం నందు ఎస్ఎస్సి యొక్క నివాస ప్రతిపత్తి నివాసియా కాదా అని నిర్ధారించుటకు మనము గత సంవత్సరం 2019-2020ని తీసుకునవలసి ఉంటుంది. ఇక టేబుల్ని కనుక మనం గమనించినట్టయితే సమాధానం విషయంలో సంవత్సరం 2019-2020 మొత్తం రోజులు. ఈ గత సంవత్సరం అనేది 1 ఏప్రిల్తో ప్రారంభమై తదుపరి వచ్చేటువంటి సంవత్సరం 2020 31 మార్చితో అంతమగు 12 నెలల కాల వ్యవధినే మనం గత సంవత్సరం అంటాం. ఆ గత సంవత్సరంలో శ్రీ కైలాస్ బంగ్ చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తూ అతను భారతదేశంలో నివసించినటువంటి కాలాన్ని మనము లెక్కించవలసి ఉంటుంది. అది 1 ఏప్రిల్ 2019 నుండి 2020 31 మార్చ్ వరకు గల 12 నెలల కాల వ్యవధిలో అతను భారతదేశంలో నివసించినటువంటి కాలాన్ని ఆధారంగా మనం నిర్ధారించవలసి ఉంటుంది. అందుచేత అతను ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్ళిన తేదీని, అదేవిధంగా అతను తిరిగి భారతదేశానికి వచ్చినటువంటి తేదీని మనం కనుక గమనించినట్టయితే శ్రీ కైలాస్ బంగ్ గారు 10 అక్టోబర్ నాడు భారతదేశాన్ని వదిలి వెళ్ళడం అనేది జరిగింది. అంటే అంతకుముందు ఏప్రిల్లో 30 రోజులు, మేలో 31 రోజులు, జూన్లో 30 రోజులు, జూలైలో 31 రోజులు, ఆగస్టులో 31 రోజులు, సెప్టెంబర్లో 30 రోజులు, అదేవిధంగా అక్టోబర్లో 10వ తేదీ వరకు అతను భారతదేశంలోనే ఉండడం అనేది జరిగింది. ఇక 11వ తేదీ నుండి అతను అక్టోబర్లో 11వ తేదీ నుండి భారతదేశంలో నివసించలేదు. అదేవిధంగా నవంబర్లో అతను విదేశాల్లోనే ఉన్నాడు, డిసెంబర్లో విదేశాల్లోనే ఉన్నాడు, జనవరిలో విదేశాల్లో ఉన్నాడు, అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కూడా అతను విదేశాల్లోనే ఉండడం అనేది జరిగింది. తిరిగి మార్చి 18వ తారీఖు రావడం అనేది జరిగింది. కాబట్టి మార్చి 18వ తారీఖు నుండి మార్చి నెలలో 31వ తారీఖు వరకు గల మనం 14 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ 14 రోజులు అతను భారతదేశంలో నివసించి ఉన్నాడు. ఆ కారణం చేత అతడు భారతదేశంలో నివసించినటువంటి రోజుల సంఖ్యను కనుక మనం లెక్కించినట్టయితే ఏప్రిల్లో 30 రోజులు, మే 31, ఈ జూన్ 30, జూలై 31, ఆగస్టు 31, సెప్టెంబర్ 30, 10 ప్లస్ మార్చిలో 14 రోజులను కలపగా వచ్చినటువంటి మొత్తం 207 రోజులు రావడం అనేది జరిగింది. అంటే అతను శ్రీ కైలాస్ బంగ్ గారు భారతదేశంలో 207 రోజులు నివసించి ఉన్నాడు. అదేవిధంగా శ్రీ కైలాస్ బంగ్ గారు ప్రాథమిక షరతులలో మొదటి షరతు అయినటువంటి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1A ప్రకారం గత సంవత్సరంలో శ్రీ కైలాస్ బంగ్ గారు 182 రోజుల కంటే ఎక్కువగానే భారతదేశంలో నివసించి ఉన్నాడు. ఆ కారణం చేత అతని యొక్క నివాస స్థితిని మనం నిర్ధారించవలసి ఉంటుంది. అంటే ప్రాథమిక షరతులలో మొదటి షరతును శ్రీ కైలాస్ బంగ్ గారు సంతృప్తి పరిచినాడు. కావున అతని యొక్క నివాస ప్రతిపత్తి, నివాస స్థాయి అనేది నివాసిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక ఎస్ఎస్సి భారతీయ పౌరుడు. అతను గత సంవత్సరం 2019-20 నందు
భారతదేశంలో అతడు 182 రోజుల కంటే ఎక్కువ కాలం నివసించినందున అతని నివాస ప్రతిపత్తి నివాసి అగును. అంటే అతను 182 రోజుల కండిషన్ ఏదైతే ఉందో, షరతు ఏదైతే ఉందో ఆ షరతును సంతృప్తి పరిచినాడు కావున ప్రాథమిక షరతులలో ఒక్క షరతును సంతృప్తి పరిచినప్పటికీ అతని యొక్క నివాస స్థితి, నివాస ప్రతిపత్తి, నివాస స్థాయి అనేది నివాసిగా గుర్తించవలను. ఇక్కడ కైలాస్ బంగారు 207 రోజులు భారతదేశంలో నివసించి ఉన్నారు. ఆ కారణం చేత అతని యొక్క నివాస ప్రతిపత్తి అనేది నివాసి అగును. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1, పేజ్ నెంబర్, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 217. ఆన్ 10th October 2019, Mr. Kailas Bang, a practicing chartered accountant, left India for the first time to join Atlas Financial Services in New York City, America, and returned to India on 18th March 2020 on 15 days leave. Determine his residential status for the year 2020 and 21 in the terms of resident or non-resident. Kailas Bang is a practicing chartered accountant. That's why from the particulars we need to determine his residential status for the previous year 2019 and 2020. Solution: to determine the residential status as a resident or non-resident, basic conditions is to be applied during the previous year 2019-20. His stay in India is as under assessee, is an Indian citizen and left to the foreign country for employment purpose. That's why we need to decide and determine his residential status for the previous year 2019-20. This is the depend upon the how many days he stayed in India is taken into the criteria. That's why we need to apply the basic conditions test. Basic conditions, first one is he is in India in the relevant previous year for a minimum period of 182 days, and second basic condition is he is in India for a period of 60 days or more during the relevant previous year, and 365 days or more during the 4 years preceding to the relevant previous year. This is the basic condition 1 and basic condition 2. If the assessee satisfies any one of the basic condition, then he will be treated as resident. If a person satisfies one or both of the two basic conditions, then he will be considered as resident. B. If a person fails to satisfy any one of the two basic conditions, then he will be treated as non-resident. Here, solution: to determine the residential status as resident or non-resident, basic conditions is to be applied during the previous year 2019-20. Stay in India is as under assessee, is an Indian citizen and left to the foreign country for employment purpose. Here, observe the table year 2019, 2020 and total. Here previous year starts from the 1st April every year and ends on 31st March every year. That's why our current previous year is relevant previous year is 2019 and 20. That's why it starts from 1st April 2019 and ends on 31st March 2020. How many days from 2019 April 1st to 31st March he stayed in India
వీ నీడ్ టు క్యాలిక్యులేట్. దట్స్ వై హీ లెఫ్ట్ ఫ్రమ్ ఇండియా. అతను భారతదేశాన్ని వదిలినటువంటి రోజు అక్టోబర్ 10వ తారీఖు. కావున అతను అక్టోబర్కు ముందు ఏప్రిల్, మే ప్లస్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అదేవిధంగా అతను భారతదేశంలోనూ స్టే చేయడం అనేది జరిగింది. అదేవిధంగా తిరిగి 18వ తారీఖు మార్చి 18th మార్చి అతను ఇండియాకు రావడం అనేది జరిగింది. ఆ కారణం చేత అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ అనేది అతను భారతదేశంలో నివసించినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని మనం పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. ఇక ఈ స్టేడ్ ఇన్ ఇండియా, అతను భారతదేశంలో నివసించిన రోజులను కనుక మనం లెక్కించినట్టయితే 30 days ప్లస్ 31 days మే, జూన్ 30 days అండ్ జూలై 31 days ప్లస్ ఆగస్ట్ 31 days ప్లస్ సెప్టెంబర్ 30 days ప్లస్ అక్టోబర్ 10 days ప్లస్ 14 days ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు 207 days he stayed in India in the relevant previous year. During the previous year 2019-20, he stayed in India for more than 182 days. Hence, his residential status is resident. Because he stayed in India more than 182 days, he satisfied the first basic condition. That's why his residential status is treated as and determined as resident. ఇక ఇలిస్ట్రేషన్ 2 పేజ్ నెంబర్ 217 టెక్స్ట్ బుక్ నందు విద్యార్థులు చూడవలసి ఉంటుంది. ఈ ఇలిస్ట్రేషన్ 2ను కూడా మనము సాధన చేయబోతున్నాం. ఇక విషయానికి వచ్చినట్టయితే శ్రీ రాజ్మోహన్ భారత పౌరుడు. అతను వ్యాపార నిమిత్తమై 8 జూలైన 2019 లండన్ వెళ్ళి తిరిగి భారతదేశంకు 25 మార్చ్ 2020 వచ్చెను. అతను గతంలో ఎన్నడూ విదేశంలోకి వెళ్ళలేదు. 2020-21వ పన్ను నిర్ధారణ సంవత్సరానికి అతని యొక్క నివాస ప్రతిపత్తి నివాసియా లేదా నివాసి కానివాడా తెలియజేయము. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే శ్రీ రాజ్మోహన్ గారు వ్యాపార అవసరాల నిమిత్తం, వ్యాపార కార్యకలాపాల నిమిత్తం అతను భారతదేశంని వదిలి 8 జూలైన లండన్కు వెళ్ళడం అనేది జరిగింది. లండన్కు వెళ్ళిన శ్రీ రాజ్మోహన్ గారు తిరిగి భారతదేశానికి 25 మార్చిన 2020 తిరిగి రావడం అనేది జరిగింది. ఆ కారణం చేత అతని యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ధారించేటువంటి సందర్భంలో అతను భారతదేశంలో ఎన్ని రోజులు నివసించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తదుపరి అతను గనక అస్ఎస్సి గనక ప్రాథమిక షరతులలో ఏ ఒక్క షరతును సంతృప్తి పరిచినప్పటికీ అతన్ని మనం నివాసిగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అస్ఎస్సి ప్రాథమిక షరతులలో ఏ ఒక్క షరతును కనుక సంతృప్తి పరచనప్పుడు అట్టి సందర్భంలో అతని యొక్క నివాస స్థితి, నివాస ప్రతిపత్తి నివాసి కార్డుగా నిర్ధారించవలసి ఉంటుంది. ఆ కారణం చేత మనం అతడు భారతదేశంలో నివసించినటువంటి కాలాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే సమాధానం, ఒక వ్యక్తి యొక్క నివాస స్థాయి నివాసియా లేదా నివాసి కానివాడు అని తెలుసుకొనుటకు ప్రాథమిక షరతులను పరీక్షించవలను. అంటే అదనపు షరతులను పరీక్షించవలసినటువంటి అవసరం లేదు. కేవలం ప్రాథమికమైనటువంటి షరతులలో షరతు 1, షరతు 2 ఏ విధంగా ఉన్నాయో ఆ ప్రాథమిక షరతులలో రెండింటిని మనం పరీక్షించినట్టయితే అస్ఎస్సి కనుక ప్రాథమిక షరతులలో ఏ ఒక్క షరతును సంతృప్తి పరిచినప్పటికీ అతన్ని మనం యొక్క నివాస ప్రతిపత్తి నివాసిగా గుర్తించవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే గత సంవత్సరం 2019-2020 శ్రీ రాజ్మోహన్ గారు అతను భారతదేశంలో నివసించిన కాలము ఈ క్రింది విధంగా కలదు. ఇక పట్టికను కనుక మనం గమనించినట్టయితే సంవత్సరం 2019-2020 టోటల్ శ్రీ రాజ్మోహన్ గారు జూలై 8వ తారీఖున భారతదేశాన్ని వదిలి వెళ్ళడం అనేది జరిగింది. 8వ తేదీ నాడు భారతదేశాన్ని వదిలిపోయిన
రోజును మనము తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా తిరిగి అతను మార్చి 25వ తారీఖు నాడు భారతదేశానికి రావడం అనేది జరిగింది. అంటే శ్రీ రాజ్మోహన్ గారు లండన్లో జూలై 9వ తారీఖు నుండి 24వ తారీఖు మార్చి వరకు అతను లండన్లో ఉండడం అనేది జరిగింది. కాబట్టి అతను భారతదేశంలో నివసించినటువంటి రోజులను కనుక మనం లెక్కించినట్టయితే ఏప్రిల్ నెలలో 30 రోజులు అతను భారతదేశంలో ఉండడం జరిగింది. మేలో 31 రోజులు, జూన్లో 30 రోజులు, జూలైలో 8 రోజులు, అదేవిధంగా మార్చిలో 7 రోజులు ఉండడం జరిగింది. 25వ తారీఖు నుండి 31 మార్చి వరకు 7 రోజులు. ఈ 30 రోజులను ఏప్రిల్లో 30 రోజులను ప్లస్ మేలో 31 రోజులను ప్లస్ జూన్లో 30 రోజులను ప్లస్ జూలైలో 8 రోజులను ప్లస్ మార్చిలో 7 రోజులను కూడగా వచ్చినటువంటి రోజుల సంఖ్య 106. కాబట్టి అస్సెస్సి యొక్క నివాస స్థాయిని నిర్ధారించేటువంటి సందర్భంలో అస్సెస్సి భారతదేశంలో నివసించినటువంటి రోజుల సంఖ్య 106గా లెక్కించడం జరిగింది. ఇక కన్క్లూజన్ విషయానికి వచ్చినట్టయితే ప్రాథమిక షరతులలో మనము ఈ అస్సెస్సి ప్రాథమిక షరతులను ఏ షరతునైనా సంతృప్తి పరుచుతున్నాడా లేదా అన్నటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ప్రాథమిక షరతులు ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1A ప్రకారం అస్సెస్సి గత సంవత్సరంలో భారతదేశంలో కనీసం 182 రోజులు నివసించి ఉండాలి. ఈ 182 రోజులు వరుసగా ఒకే ప్రాంతంలో ఉండవలసినటువంటి అవసరం లేదు. తన సొంత గృహంలోనైనా ఉండవచ్చును, లేదా అద్దె గృహంలోనైనా ఉండవచ్చును, లేదా ధర్మసత్రంలలో ఉండవచ్చును, లేదా హోటల్లో ఉండవచ్చును. కాబట్టి ఈ యొక్క శ్రీ రాజ్మోహన్ గారు భారతీయ పౌరుడు అయినప్పటికీ అతను భారతదేశంలో 106 రోజులు మాత్రమే నివసించి ఉన్నాడు. కావున అతను 182 రోజుల కంటే తక్కువ కాలాన్ని భారతదేశంలో నివసించి ఉన్నాడు. ఆ కారణం చేత అతడు భారతీయ పౌరుడైనప్పటికీ కూడా ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం అతని యొక్క నివాస ప్రతిపత్తి అనేది నివాసి కార్డుగా మనం నిర్ధారించవలసి ఉంటుంది. అస్సెస్సి భారతీయ పౌరుడు. అతను గత సంవత్సరం 2019-20 నందు భారతదేశంలో అతను 180 రోజుల కంటే తక్కువ కాలము నివసించినందున అతని నివాస ప్రతిపత్తి నివాసి కార్డుగా మనం నిర్ధారించవలసి ఉంటుంది. మిస్టర్ illustration 2 పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 217. మిస్టర్ రాజ్మోహన్, an Indian citizen, went to London for business purpose on 18th July 2019 and came back to India on 25th March 2020. He was never been out of India. The first, determine his residential status for the assessment year 2020 and 21 as resident or non-resident. Solution: to determine the residential status as resident or non-resident, basic conditions is to be applied. Residential status is to be determined for the previous year but not for the assessment year. For the assessment year 2020-21, relevant previous year is 2019-20. During the previous year 2019-20, his stayed in India is as under. In month-wise, year 2019-2020. This previous year starts 2019-20 starts from 1st April 2019 and ends on 31st March 2020. Mr. Rajmohan stayed in India in the month of April 30 days, in the month of May 31 days, June 30 days, plus July 8 days and March 7 days. His number of days stayed in India total is 106 days. That's why we need to apply basic conditions test.
Basic conditions. First basic condition is he is in India in the relevant previous year for a minimum period of 182 days. Second basic condition is he is in India for a period of 60 days or more during the relevant previous year, and 365 days or more during the 4 years preceding to the relevant previous year. This is the second basic condition. If a person satisfies one or both of the two basic conditions, then he will be considered as resident. If a person fails to satisfy any one of the two basic conditions, then he will be treated as non-resident. Here, Mr. Rajmohan Assassi is an Indian citizen and left to the foreign country for business purpose. During the previous year 2019-20, he stayed in India for less than 182 days. Hence, his residential status is non-resident because he is not satisfying the basic conditions. That's why his residential status is non-resident and is non-resident.